అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ ద్వారా మేము ముందే చెప్పినాం, తెలంగాణ ఫర్ సేల్ అంటే తెలంగాణలో ఉన్న గ్రామాల భూములు, గ్రామకంఠం భూములు మొత్తం ఒక 30 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థకు లీజ్ చేయబోతున్నారు. ఎందుకు అంటే చెట్లు పెంచడం. ఆ చెట్లు పెంచితే ఏంది లాభం? ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఎవరిది? అసలు ఢిల్లీ బేస్డ్ కంపెనీ. మనం చెప్పినాం, అప్పుడే జీవో ఇచ్చారు. పోయిన సంవత్సరం ఆగస్టులో అనుకుంటా జీవో ఇచ్చింది. కానీ పెద్దగా స్పందన రాలేదు. ప్రభుత్వం స్పందిస్తుందా? స్పందించదు. ప్రతిపక్షాలు కూడా ఏం పట్టించుకోలే. ఫైనల్గా ఇప్పుడు సర్పంచులు వస్తున్నారు కదా, మొత్తం సర్పంచులు వచ్చాకన్నా ముందే గ్రామ సభలు తీర్మానం చేసినట్లుగా ఆ ఊర్లో ఉన్న గ్రామకంఠ భూమి అంతా ప్రైవేటులకు అప్పగిస్తున్నట్లుగా తీర్మానం చేసి పంపేందుకు ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేసింది. ఆల్రెడీ గ్రామాలలో గ్రామ కార్యదర్శి ఇద్దరు సాక్షులు సంతకం పెట్టేసి ప్రభుత్వానికి పంపించేస్తున్నారు ఆల్రెడీ. అంటే ఇంకా అయిపోయింది అనమాట. గ్రామకంఠం భూమి మొత్తం గ్రామాల చేతిలో, గ్రామ పంచాయతీ చేతిలో ఉండదు, ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో పోతుంది. వాళ్ళు ఏం చేస్తారో నేను చెప్తా. ఇదంతా ఒక చాలా పెద్ద వ్యవహారం. ఇది దాదాపు 30 ఏళ్ళు, 6,120 కోట్ల రూపాయల వ్యవహారం ఇది. 6,120. ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములేమో శాశ్వతంగా అమ్మేస్తున్నారు, పర్మనెంట్గా అమ్మేస్తున్నారు. ఎంత వస్తే అంత బరుకుతున్నారు. తెలంగాణని ఎక్కడికి బరుక్కుంటూ వస్తున్నారు. నిన్నమొన్నటి దాకా కోకాపేట్ల అక్కడిక్కడ అమ్మిర్రు. ఇప్పుడు బుద్ధివేలకు వచ్చారు. బుద్ధివేలు అమ్మినాక ఇంకెక్కడ పోతారు? ఎక్కడ కాస్ట్లీ లేనుంటే అవి అమ్మేస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటా ఇప్పుడు ఏకంగా గ్రామకంఠం భూముల మీద కూడా ప్రభుత్వం కన్ను పడ్డదంటే అసలు ఏమవుతుంది? తెలంగాణ అమ్ముతుండ్రా? తెలంగాణ గ్రామాలందరినీ అమ్మేస్తుండ్రా? అసలు భవిష్యత్ అవసరాలకు తెలంగాణ భూమి లేకపోతే ఏమవుతుంది? గ్రామాల్లో గ్రామకంఠం భూమిని కూడా ప్రైవేట్ కంపెనీ చేతులు పెడితే ఆ గ్రామాలకు వచ్చే నష్టం ఏంది? ఇవన్నీ వివరాలు దీనిలో మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వార్తలు చాలామందికి రీచ్ అవుతాయి. ఇది మన ఛానల్, మీరు స్ట్రాంగ్ ఉంటే మేము స్ట్రాంగ్గా ఉంటాం. కాబట్టి ఈ సబ్స్క్రైబ్ చేయండి. ఏంది అసలు ఈ తతంగం ఏంటంటే, ఇది నిజంగా కొంచెం అర్థం కాని తికమక వ్యవహారం. కానీ తెలంగాణ ప్రజలకు అర్థమవుతాయి చెప్పుదాం అనేది నా ఉద్దేశం. మేము ఒక 7-8 months బ్యాక్ ఒక వీడియో చేసినాం. అప్పుడు తెలంగాణ ఫర్ సేల్ అని పెట్టినాం. తెలంగాణ మొత్తం అమ్మేస్తున్నారని జనం బాగానే చూసిండ్రు. అంటే గ్రామాల టార్గెట్. హైదరాబాద్ చుట్టూన్న భూములు ఎట్లా తెగనమ్ముతున్నారో ఈ గ్రామాల్లో ఉండే గ్రామకంఠ భూములు మొత్తం 30 ఏళ్ల పాటు ఒక కంపెనీకి లీజ్ ఇవ్వబోతుంది గవర్నమెంట్. ఈ లీజ్ వ్యవహారం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్రెడీ గ్రామ సభలు లేకుండానే గ్రామ కార్యదర్శి ఇద్దరు సాక్ష్యం పెట్టి సంతకాలు చేసి సభ తీర్మానం చేసినట్లుగా ఆల్రెడీ ప్రభుత్వానికి పంపించేస్తున్నారు. ఇది ఒక కంపెనీకి గవర్నమెంట్కి ఉన్న అగ్రిమెంట్. ఇది ఈ అగ్రిమెంట్ అంతా కూడా పోయిన సంవత్సరం జరిగింది, 2024 అక్టోబర్లో జరిగింది. ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందంటే ఆగస్టు 2024 ఆగస్టు 29, 2024న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు IORA ఎకలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎవరిదో మరి? ఇది ఎవరిదైనా కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించిన కంపెనీయా, లేకపోతే ఇంకెవరిదైనా కాంగ్రెస్కు సపోర్ట్ చేసే కంపెనీయా ఏమో తెలియదు. ఢిల్లీలోని IORA ఎకలాజికల్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థ ఎవరిదో తెలియదు. దీనికి హరిత సౌభాగ్యం అనే పేరు పెట్టింది తెలంగాణ. ఈ స్కీమ్ ఎవరికైనా తెలుసా? హరిత సౌభాగ్యం అనే స్కీమ్ ఎవరికైనా తెలుసా? తెలంగాణలో ఎవరికీ తెలియదు, కేవలం మంత్రులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నదే. బయటకు వచ్చి అన్ని పనికిరాని విషయాలు చెప్తారు. క్యాబినెట్ అయిపోయిన తర్వాత అసలు విషయాలన్నీ దాస్తారు. 99% అసలు విషయాలు ఇవి బయటికి చెప్పారని మనకి చూస్తే అర్థమవుతుంది. ఏంది ఈ కంపెనీ అంటే, ఒక్కొక్క గ్రామంలో గ్రామకంఠం భూమిని ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఎంత ఉంటే అంత ఆ కంపెనీ పేరు మీద అగ్రిమెంట్ అయిపోతుంది. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే చెట్లు పెంచుతారు. చెట్లు పెంచితే మంచిదే కదా అనొచ్చు. నిజానికి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పొల్యూషన్ ఏం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ లేదు. ఎక్కడన్నా ఇథనాల్ ఫ్యాక్టరీయో లేకపోతే ఎక్కడన్నా ఈ కంకర కొట్టే ఉంటాయి కదా, అక్కడ మాత్రమే ఎయిర్ పొల్యూషన్ ఉంది. వాటర్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రీనరీ పెరిగింది తెలంగాణ మొత్తంలో కూడా. కానీ ఇప్పుడు మరి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? కార్బన్ హక్కులు అంటారు వీటిని. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఆయన చెట్లు పెంచుతాడు. ఆ కంపెనీ ఆయన వచ్చి చెట్లు పెంచుతాడు. మొత్తం ఆ భూమిని మొత్తం తీసేసుకుని చెట్లు పెంచుతాడు. చెట్లు పెంచితే ఆయనకి ఏమొస్తుంది? మరి గవర్నమెంట్ పైసలు ఏంది, ఆయన పైసలు ఏంటంటే, ఎక్కడైతే పొల్యూటెడ్ కంపెనీలు ఉన్నాయో, ఎక్కడైతే పొల్యూటెడ్ కంపెనీలు లేకపోతే ఇంకేదైనా కావచ్చు మన రాష్ట్రంలో, ఆ కంపెనీల వాళ్ళు గవర్నమెంట్కు ఫైన్ కట్టాలి. వాళ్ళు గ్రీనరీ పెంచినందుకు, వాళ్ళు పొల్యూషన్ చేస్తున్నందుకు గవర్నమెంట్ డబ్బులు కట్టాలి. అయితే గవర్నమెంట్ డబ్బులు డైరెక్ట్ కట్టకుండా వాళ్ళు పోయి ఏం చేస్తారంటే, ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఎక్కడైతే చెట్లు పెంచుతుందో, ఏ ఊరైతే చెట్లు పెంచుతుందో ఆడ పోయి
ఇంకో ఈ చెట్లు మొత్తం కూడా ఆ కంపెనీ పెంచినట్లుగా ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆ కంపెనీకి మధ్య అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి చూపిస్తారు, ఇగో మేము పలానా దగ్గర చెట్లు పెంచుతున్నాం, ఈ కంపెనీతో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, ఈ కంపెనీ మా తరఫున చెట్లు పెంచుతుందని. ఆ కంపెనీ ఆ ప్రైవేట్ కంపెనీకి డబ్బులు ఇస్తుంది. మరి దీనిలో గవర్నమెంట్కి వచ్చేది ఏంది? పోనీ వాళ్ళు ఇచ్చిన జీవోలో ఎక్కడ కూడా మరి గ్రామ పంచాయతీకి ఏంది లాభం కూడా చెప్పాలి కదా. సాధారణంగా ఇట్లాంటి వ్యవహారం జరిగినప్పుడు గ్రామ పంచాయతీ కూడా ఆ కంపెనీకి వచ్చే డబ్బుల్లో పర్సెంటేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా పర్సెంటేజు, గ్రామాలకి ఏంది బెనిఫిట్ అని చెప్పలేదు. అసలు గవర్నమెంట్కి ఏందో బెనిఫిట్ కూడా తెలియదు దీనిలో. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమేమి బెనిఫిట్ ఉన్నావో లీడర్లకు తెలియదు. కానీ ఈ కంపెనీకి మాత్రం 30 ఏళ్ళు మొత్తం ఐఓఆర్ఏ సంస్థకు పూర్తి అధికారాలు ఉంటాయి. ఆ గ్రామ పంచాయతీలో ఉండే సదరు భూముల మీద మొత్తం ఆ సంస్థనే చేస్తుంది. ఇంకెవ్వరేమేం చేయలేము. మనం రేపు నాడు ఓ శ్మశాన వాటిగా కడతాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. ప్రభుత్వ భూమి దేనికైనా అనుకో స్కూల్ కడతాం, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక అంగన్వాడీ సెంటర్ కడతాం, ఒక కమ్యూనిటీ సెంటర్ కడతాం. భూమి కావాలంటే ఇయర్ వాళ్ళు 30 ఇయర్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది మొత్తం భూమి. వీళ్ళు కార్బన్ హక్కులు అని అంటారు దీన్ని. ఈ సంస్థకు కట్టబెడితే ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి గ్రామ పంచాయతీకి ఎట్లాంటి అధికారం ఉండదు. పంచాయతీ పరిధిలోని భూములు మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి పోతే భవిష్యత్తులో మౌలిక వసతుల కోసం స్థలాలు దొరకపోవచ్చు. నేను చెప్పినట్టు స్కూల్ బిల్డింగ్లో, శ్మశానాలో, సత్రాలో, దవాఖానాలో ఏమైనా కడదామనంటే ఇక భూమి దొరకదు. ఈ పంచాయతీలు ఐఓఆర్కి ఇచ్చే స్థలాల్లో ఎట్లాంటి మొక్కలు నాటుతారు, వాళ్ళు నాటే మొక్కల వల్ల ఏం బెనిఫిటు, కొన్ని బయాలజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. కాబట్టి దీనిలో ఏం చెప్తారు, ఏ మొక్కలు నాటుతారో ఏం లేదు. న్యాయ వివాదాలు లేని భూములనే ఇస్తారంట. అంటే కోర్టులలో ఉన్న భూములు కాకుండా క్లియరెన్స్ ఉన్న భూములనే ఆ ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తారంట. కానీ తెలంగాణకి ఇప్పుడు ఏం అవసరం? పచ్చని పల్లెలు మన దగ్గర మంచిగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో సర్పంచ్ లేక కొంచెం గ్రామాల్లో మొత్తం రోడ్లు పాడైపోయి, లేకపోతే మోరీలు పాడైపోయి అయి ఉండొచ్చు, గ్రీనరీ కూడా ఖరాబ్ అయి ఉండొచ్చు. కానీ మంచిగా ఉంది మన దగ్గర. అంతకుముందు తెలంగాణ రాకముందు కన్నా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగా. దీనిలో మెయిన్గా అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటి అనుమానాలు అంటే, ఈ మొత్తం 12,000 గ్రామాల్లో 100 కోట్ల రూపాయల విలువైన భూములను ఈ ప్రైవేట్ చేతులకు ఎందుకు, ప్రైవేట్ కంపెనీకి ఎందుకు అప్పగిస్తున్నది? ఇది అసలు బయటికి రాకుండా చాలా సీక్రెట్గా ప్రభుత్వం ఈ కార్యక్రమం అంతా ఎందుకు చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే తెలంగాణ మొత్తం 12,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి. మరి కనీసం గ్రామ ప్రజలకు తెలవాలి, దాని మీద అవగాహన పెరగాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. ముందు గవర్నమెంట్ ఈ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నది, దీని గురించి ఎవరైనా ఒక మినిస్టర్ అనేక ప్రెస్ మీట్ పెట్టిండా, ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యేనైనా మా కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామాలు ఇట్లా చేస్తున్నారని ఒక ప్రెస్ మీట్ అని నడిచిందా? ఎక్కడన్నా పేపర్ యాడ్లు 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఒక్కొక్క రోజు పేపర్ యాడ్లు ఇస్తున్నారు కదా వీళ్ళు. ఎక్కడన్నా ఈ స్కీమ్ గురించి, హరిత సౌభాగ్యం అనే స్కీమ్ గురించి ఎక్కడన్నా పేపర్ యాడ్ వచ్చిందా? ఏదైనా టీవీలో చూసినాం ఒక వార్తనన్నా? ఎందుకు సీక్రెట్గా చేస్తున్నారు? రెండో అనుమానం ఏంటంటే, సర్పంచ్ లేకముందే ఈ తతంగం మొత్తం పూర్తి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? సర్పంచులు వస్తే సర్పంచులు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళందరూ సంతకాలు అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా గ్రామ సభలు పెట్టాలంటే వాళ్ళందరూ ఉండాలి కదా. వాళ్ళందరూ రాకముందే ఈ ప్రోగ్రాం మొత్తం డాక్యుమెంట్ల తీర్మానాలపైన గ్రామ కార్యదర్శి, యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాలో ఇదంతా ఉంది. గ్రామ కార్యదర్శి సాక్షుల సంతకాలు, ఇదంతా కంపెనీ వాళ్ళు ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చిన ప్రొఫార్మా కాదు. సాక్షుల సంతకాలు, వార్డు సభ్యులు, సమావేశంలో పాల్గొన్న వాళ్ళ సంతకాలు, ఎన్ఓసి మీద ప్రభుత్వ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి సంతకం, ఇవన్నీ ఉండాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, ఈ గ్రామం సభ నిర్వహించడం, ఇదంతా మేము ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నాం దీనికోసమని. ఆ సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయిందనేది ఆ సంస్థనే మొత్తం అట్లాంటిది ఒకటి తయారు చేసి ఇప్పుడు 7 దాకా తీసుకొచ్చిందంటే దానిలో మినిమం ఈ సంతకాలు మొత్తం లేకున్నా వాయే, కానీ 2 సంతకాలు మాత్రం ఉండాలంట. గ్రామ కార్యదర్శి 2 సాక్షుల సంతకాలు విధిగా ఉంటే చాలంట. ఇవి ఇంపార్టెంట్. మిగతా ఉన్నా లేకపోయినా సరే ఇంకా ఏమున్నది, గ్రామ కార్యదర్శి అంటే ప్రభుత్వ ఉద్యోగినే, ఆయనకు సర్పంచ్తో పని లేదు, వార్డు మెంబర్లతో పని లేదు. వాళ్ళు వచ్చే లోపలనే ఇదంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి రీసెంట్గానే పంచాయతీ శాఖ ఉంది కదా, పంచాయతీరాజ్ శాఖ, వాళ్ళు గ్రామ పంచాయతీలకు నోటీసులు ఇచ్చారట. ఎవరికైనా తెలుసా ఊర్లలో గ్రామ పంచాయతీలకి నోటీసు వచ్చిన సంగతి తెలుసా? ఎవరికి తెలియదు నాకు తెలిసి. ఎందుకంటే గ్రామ కార్యదర్శి ఇవన్నీ ఏం చెప్పాడు, ఇది ప్రభుత్వ తతంగం. అంత అయిపోయినాక ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రైవేట్ సంస్థ వాళ్ళు కొన్ని గ్రామాలలో పోయి సర్వేలు కూడా చేస్తున్నారు. అవి వీళ్ళు ఇచ్చిన ల్యాండ్ వివరాలు ఎక్కడున్నావో ఆ ల్యాండ్ చాలా గ్రామ సభలు ఆల్రెడీ తీర్మానం చేసి ఇచ్చినాయని చెప్తున్నారు. అంటే సర్పంచ్ లేకముందే ఇదంతా వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వచ్చి సర్వే చేసుకుంటున్నారు ఆ ఊర్లో, అంటే తతంగం అయిపోయినట్లే కదా. వాళ్ళు సర్వే చేసుకుంటారు. సర్వే చేసిన తర్వాత తెచ్చి మొక్కలు నాటుతారు. ఆ మొక్కలు నాటడానికే ఆ ఊర్లో ఒకరినో ఇద్దరినో పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళు కూడా వీళ్ళ మనుషులను తీసుకొచ్చి, ఆ కంపెనీ ఎక్కడ మనుషులను తీసుకొచ్చి పెట్టుకోవచ్చు.
పెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఒక 1 ఇయర్‌లో అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఆ పొల్యూటెడ్ కంపెనీలు వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఇదంతా మేము పెంచుతున్నట్లుగా మీరు అగ్రిమెంట్ ఇచ్చేసి మేము డబ్బులు ఇస్తామంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఈ డబ్బుల లెక్క వాళ్ళు ఒకవేళ గ్రామానికి 4,000 చెట్లు గనక నాటితే దానిలో 40,000 చెట్లు గనక నాటితే ఒక ఎకరంలో 4 చెట్లు కనుక నాటితే అందులో ఒక 3,000 చెట్లు కనుక బతికితే వాళ్ళకు వచ్చే అమౌంట్ రూ. 1,720 ఒక గ్రామానికి. మొత్తం 30 ఏండ్లు 3,000 చెట్లు ఉత్పత్తి చేస్తే మొత్తం 51 లక్షలు. ఇట్లా మొత్తం 12,000 పంచాయతీల్లో చేస్తే 6,120 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి వస్తాయంట. అసలు ఇది ఎవరికి కంపెనీ, ఎందుకు చేతులు మారుతున్నాయి, ఇన్ని కోట్ల రూపాయల వ్యవహారం ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం ఎందుకు రహస్యంగా పెట్టింది, అసలు తెలంగాణని ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఇదంతా ఇప్పుడు తెలియదు మనకు. కొన్ని రోజులైనా ఇంకా కంప్లీట్గా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా రహస్యంగా ప్రభుత్వం ఎందుకు ఉంచింది అనేది ఒక పెద్ద అనుమానం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.